క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈనాటి క్లాస్కి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు కేటాయించబడినటువంటి పాఠమే దేవుడు ప్రేమామయుడా. బ్యాచిలర్ బైబిల్ థియాలజీ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి మీకు మరి ఈరోజు కేటాయించబడినటువంటి పాఠం పేరే దేవుడు ప్రేమామయుడా. జాగ్రత్త నోట్ చేసుకోండి. ప్రియమైన దేవుని వల్లరా, చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వింటున్నటువంటి ప్రతి మాటను కూడా మరి పాయింట్ వైజ్గా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ప్రేమామయుడా అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. నేటి ప్రపంచంలో దేవుడు అనగానే రకరకాల ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. అటు హైందవ సోదరులు కావచ్చు, ఇటు ముస్లిం సోదరులు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు. అయితే వాళ్ళ విషయం మనం పక్కన పెడితే, ప్రపంచంలో దేవుడు అనగానే ఎక్కువ శాతం క్రైస్తవులకు ఉండేటటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు అనగానే ప్రేమామయుడని, కరుణామయుడని, ప్రేమస్వరూపని, అందరినీ క్షమిస్తాడని ప్రాముఖ్యంగా చాలామందికి ఉండే ఆలోచన ఇది. దేవుడు అనగానే అందరినీ క్షమిస్తాడని, తమ కోరికలన్నీ కూడా తీర్చేవాడని, ఇంకా బాగా చెప్పాలంటే ఆపద మొక్కుల వాడని, దయామయుడని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అంటే దేవుడు అనగానే దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు, అందరినీ కాపాడుతూ ఉండేటటువంటి వాడు అని ఇలాంటి ఆలోచనలో ఈరోజు ప్రపంచమంతా కూడా ఉండిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే దయ్యాలు మనిషిని బాధిస్తాయి కానీ దేవుడు మనిషిని మాత్రం బాధించడు అనే ఆలోచనలో కూడా ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. దేవుడు అనగానే ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనగానే ఈనాటి క్రైస్తవులు అనుకుంటున్నట్టుగానే, లేదా ఈనాటి క్రైస్తవులు సమర్థించుకుంటున్నట్టుగానే దేవుడు ఉన్నాడా అన్నది కూడా మనం ఆలోచించాలి. అసలు దేవుడు ప్రేమమయుడా అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఖచ్చితంగా దేవుడు 100% ప్రేమమయుడే. 100% ఆయన ప్రేమమయుడే. ఆయన ప్రేమమయుడని మనందరికీ తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే ఆ దేవుని కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తు కూడా ప్రేమమయుడే. అంటే క్రీస్తు గురించి కూడా మనకి తెలుసు. క్రీస్తు ప్రేమను కూడా మనము చవిచూసిన వాళ్ళమే. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ గురించి కూడా మనం ఆలోచిస్తే ఆయన ప్రేమ కూడా ఎలాంటిదో మనందరికీ తెలుసు. బాప్తీసం తీసుకున్న నాటి నుంచి మనం చేసేటటువంటి పొరపాట్లు, లేదా మనము తోలనాడేటటువంటి మాటలు, వీటన్నిటిని సహిస్తూ తండ్రినటువంటి దేవుని దగ్గర ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడో కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనకి అవగాహన ఉంది. మరింత స్పష్టంగా బైబిల్లో వీళ్ళ ముగ్గురు గురించి మనం చూస్తుండగా, మరలా దేవుడు ప్రేమామయుడా అనే ఒక ప్రశ్నతోటి మరి పాఠాన్ని మనం ఎందుకు ఆలోచించాలి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. అంతే కదండి. ప్రపంచ దేవాలయాలుగా, చర్చిలుగా, సంఘాలుగా పిలువబడుతున్నటువంటి చోట దేవుని ప్రేమ నిత్యం అక్షరాల రూపంలో వెలుగుతూ ఉండడం అన్నది మనం చూస్తూ ఉంటాం. చాలామంది లెటర్స్ రాస్తుంటారు. మరి దేవుడు ప్రేమామయుడా అని ప్రత్యేకంగా ఈ యొక్క అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాలి.
ఏమంటే మీరు ఆలోచిస్తే దేవుణ్ణి ఈ ప్రపంచం ఒకే కోణంలో చూసింది. అందుకే చాలామంది దేవుడు ప్రేమామయుడు అన్న దగ్గర ఆగిపోయారు. దేవుని ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఎంత ప్రేమమయుడు అనేది మనం చూస్తేనండి పత్రికల్లో మనకు కనబడుతూ ఉంటుంది. పత్రికల్లో మీరు చూడగలిగితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాటను యోహాను గారు రాశారు. ముందుగా ఆ మాటను మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి అని అన్నాడు. అంటే దేవుని స్వరూపం లేదా దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన అంతరంగం, ఆయన ప్రవర్తన ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే ప్రేమతో నిండుకొని ఉన్నాయి అని యోహాను గారు ఇక్కడ మొదటి యోహాను పత్రికలో రాస్తున్నాడు. అంతేనా? దేవుడు ప్రేమ స్వరూపి అనే పదాన్ని ప్రయోగించాడు. దేవుడు ప్రేమామయుడు అన్న చోట కింద ఫుట్నోట్లో ఒకటిని అంకివేసి చిన్న అక్షరాలలో దాని వివరణ ఇచ్చాడు చూడండి. దేవుడు ప్రేమయ్యున్నాడు అనే పదాన్ని కింద మనం చూస్తున్నాం. కింద ఫుట్నోట్లో చాలా చిన్న అక్షరాల్లో రాశారు. అంటే దేవుడు అనగానే దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని మనం చాలా తేలిగ్గా చెప్పుకోవచ్చు. ప్రేమ స్వరూపి ప్రేమయ్యున్నాడు అని అర్థం. అంటే ప్రపంచ ప్రజల అందరిలో ప్రేమ అనేటటువంటి భావనను పెట్టినవాడే దేవుడు. అర్థమవుతుందండి? ఈరోజు ప్రపంచ ప్రజలు 800 కోట్ల మంది ఉంటే ఈ 800 కోట్ల మంది ప్రజలలో ప్రేమ అనేటటువంటి భావనను మరి పెట్టినటువంటి వాడే మన దేవుడు. ప్రేమ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అందరి హృదయాలలో నింపినటువంటి వాడు దేవుడని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? ఆయనే పరలోకపు తండ్రి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమయ్యి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. అంతేనా? ఆ ప్రేమ మనం నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం ఈరోజు. అంతే కదండి? ఆ ప్రేమను మనం నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం ఈ లోకంలో. అందుకే మీరు ఆలోచిస్తే ఈరోజు ప్రపంచంలో దేవుని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎక్కువ శాతం దేవుడు అనగానే ప్రేమామయుడు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు క్రైస్తవులు. అంతే కదండి? ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అన్నాడు. అదే యోహాను గారు రాశారు ఇది కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే దేవుడు లోకమును ఇదిగో ఇంత ప్రేమించాను అని చెప్పలేదండి. అర్థమవుతుందా? ఒక భార్య భర్తను అడుగుతుంది, ఏమని? మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగినప్పుడు భర్త ఏమని చెప్తాడు చెప్పండి? భర్త ఏమని చెప్తాడు అంటే, ఇంత ప్రేమిస్తున్నాను అని చెబితే కొద్దిగా ఉంటుందని ఏమని చెప్తాడు? ఆలోచించండి. మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నాను అని అంటాడు. అంతేనా? మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నాను అని చెప్పి అటువైపు తిరిగి అంత లేదులేని నవ్వుకుంటాడు. కానీ దేవుని ప్రేమ లేదా దేవుడు ప్రేమించే విధానం అలా కాదండి. ఇలా కాదు. చెప్పలేనంత ప్రేమ, మాటల్లో చెప్పలేనంత ప్రేమ అనేటటువంటి పదం కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తుంది. అంతేనా? కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే, లోకం అంటే అర్థం ఏంటి?
ఈరోజు లోకం అనగానే మనం ఎలా తీసుకోవాలి దాన్ని చెప్పండి? ఎలా తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి. లోకం అనగానే చాలామంది ఈ ప్రకృతిని, వీటిని ఆలోచిస్తూ ఉంటారు. కాదండి, లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రకృతి గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. లోకమును ఎంతో ప్రేమించినంటే ప్రకృతిని ప్రేమిస్తున్నాడనే దేవుడు కాదు. కాదు. లేదా పక్షులను ప్రేమిస్తున్నాడనా? లేదండి. లేదా మన కంటికి కనిపిస్తున్నటువంటి జంతువులను ప్రేమిస్తున్నాడనా? అది కూడా కాదు. లేదా చెట్లను ప్రేమిస్తున్నాడనా? లేదండి. వీటన్నిటిని కూడా మనం ప్రేమిస్తాం, అంతే కదండి. ఈరోజు మన కంటికి కనిపిస్తున్నటువంటి నేలను మనం ప్రేమిస్తాము. మన కంటికి కనిపిస్తున్నటువంటి ఆ నీటిలోని చేపలను మనం ప్రేమిస్తాం. దేనికి చెప్పండి? మనకు నీళ్ళంటే ఎందుకు ప్రేమ? వాటిని మనం వాడుకుంటాం కాబట్టి. అలాగే నీళ్ళలో ఉన్నటువంటి చేపలంటే ఎందుకు ప్రేమ అంటే వాటిని మనం తింటాం కాబట్టి. అలా నీళ్ళని, వీటిని వాడుకుంటూ వీటిని మనం ప్రేమిస్తున్నామే తప్ప దేవుడు మాత్రం లోకం అనగానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్నటువంటి వాటి గురించి చెప్పట్లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి చెప్తున్నాడు. అంటే మనుషులు అనగా మనమే. మనలను దేవుడు ఎంతో ప్రేమించాను అని అన్నాడు, అంతే కదండి. లోకం అనగా తన పిల్లలతో నిండున్నటువంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ఎంత ప్రేమించాడు దేవుడు మనుషులనంటే, మనిషి బ్రతకడానికి కావలసినవన్నీ కూడా దేవుడు చక్కగా సిద్ధపరిచాడండి భూమి మీద. అలాగే వాటన్నిటిని మనిషికి ఇచ్చాడు. అయితే దేవుని మనస్తత్వం నేటి ప్రపంచ ప్రజలకు సరిగా అర్థం కాలేదని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? దేవుడు అనగానే ఒకచోటే నిలబడి ఒక కోణమే చూశారు. కానీ దేవుడు అనగానే ఆయన్ని రెండో వైపు కూడా చూసి ఆలోచించాలన్న విషయాన్ని మర్చిపోయారండి చాలామంది. ఆయన ఎలా ఉంటాడు అని అంటే, కేవలం మనకు మేలు చేసేటటువంటి వాడిగానే లేడు దేవుడు. ఎలా ఉన్నాడో ఒక మంచి మాట చూద్దాం. విలాపవాక్యములు జాగ్రత్త నోట్ చేసుకోండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అని అన్నాడు. చూడండి, మహోన్నతుడైనటువంటి దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదంటే దేవుడు ప్రేమామయుడే. కానీ అంత ప్రేమామయుడైనటువంటి దేవుని నోట నుండి మేలు మాత్రమే కాదు, కీడు కూడా వస్తుందట. అర్థమవుతుందండి? ఇంకా మీరు బాగా ఆలోచిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి దేవుని గురించే వివరిస్తూ ఆయనకున్నటువంటి ఈ కోణాన్ని ఎలా చూపించాడో మరొక కోణాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా దేవుడు దహించు అగ్ని అన్నాడు. చూడండి, దేవుడు దహించు అగ్ని అంటే అర్థం ఏంటి? ఏలయనగా మన దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని అనటం లేదు ఇక్కడ. అర్థమవుతుందండి? లేదా ఏలయనగా మన దేవుడు ప్రేమస్వరూపి అనే పదాన్ని ప్రయోగించలేదు ఇక్కడ. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని అన్నాడు. చూడండి ఏమండి, ఇప్పుడు మనం చూసినటువంటి మాటను మీరు ఆలోచిస్తే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడు ఆలోచించినా మనకి ఎప్పుడు కూడా ఎదురుపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను పౌలు గారు ఇక్కడ చెప్పాడు, అంతే కదండి. మనం ఎప్పుడు పట్టించుకున్నటువంటి ఒక పదం మనకు బైబిల్లో కనిపించింది. అదే దేవుని గురించి మనం వింటున్నటువంటి మాట అకస్మాత్తుగా మనకు కనపడింది. ఏంటది? ఆయన
అగ్ని అయ్యున్నాడు అని అన్నాడు. ఎలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దహించు అగ్ని అంటే అర్థం ఏంటి చెప్పండి? దహించి వేసేటటువంటి అగ్ని అంటే ఎలా ఉంటుందనంటే, మీరు ఆలోచించండి. ఉదాహరణకి మన ఇంట్లో స్టవ్ వెలుగుతుందనుకోండి, ఒక గ్యాస్ స్టవ్ వెలుగుతుందనుకోండి. ఒకవేళ వెలుగుతున్నటువంటి ఆ స్టవ్ దగ్గర కనుక మనం వెళ్ళి దాన్ని మనం ముట్టుకున్నాం అనుకోండి, అది మనల్ని దహించి వేసేటంతటి అగ్ని కాదు. అంతేనా? ఆ కొద్దిపాటి అగ్ని వలన మనకి మనం ముట్టుకున్న చోట మన చెయ్యో లేదా మన వేలో కాలుతుంది, అంతటితోటి అయిపోతుంది. అది దహించు అగ్ని కాదు. కానీ దహించు అగ్ని అని అన్నాడంటే, దేవుడు దహించు అగ్ని అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మనం అక్కడికి పోతే మనం దహించుకుపోతాము అన్నంత భయంకరమైనటువంటి అగ్ని గురించే దేవుడు ఇక్కడ మాట్లాడాడండి. మరి దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని మనం చదువుకున్నాము. అలాగే దహించు అగ్ని అనేటటువంటి పదాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూసామంటే అర్థం ఏంటి? దేవునిలో రెండు కోణాలు ఉన్నాయి. ఏమంటే దేవుడు అనగానే దేవుడు అంతా కూడా ప్రేమేనండి. అసలు దేవుని ప్రేమతత్వం, దేవునిలో ప్రేమతత్వం తప్ప ఇంకేమీ లేనట్టుగా మరి మొదటి యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. అంతే కదండి? యోహాను గారు అలాగే వర్ణించాడు దాన్ని. మొదటి యోహాను పత్రిక 4:8 మనం ఏం చదువుకున్నాము? దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నాడు. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే పదాన్ని మనం ఎలా ఆలోచించాలి అని కొంచెం డెప్త్లోకి వెళితేనండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడన్న పదాన్ని అది కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తుందండి. అర్థమవుతుందా? ఈరోజు మనలో కూడా చాలామందిలో ప్రేమ ఉంటుంది. ఆలోచించండి జాగ్రత్తగా. మనలో ఉన్నటువంటి ప్రేమ ఒక భాగం. అర్థమవుతుందా? ఒక మనిషిలో ప్రేమ ఉండడం అన్నది ఒక భాగం. మనిషిలో కళ్ళు ఒక భాగం, మనిషిలో ఉన్నటువంటి చేతులు ఒక భాగం, మన పెదవులు ఒక భాగం, మన నోరు ఒక భాగం, మనిషిలో కళ్ళు ఒక భాగం. ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, మనిషి అంతా కన్నులా ఉండడు, అంతే కదండి? మనిషి అంతా ప్రేమ అయ్యి ఉన్నాడంటే అర్థం ఏంటి? మనలో ప్రేమ ఒక భాగం, కానీ దేవునిలో ప్రేమ అనేది ఒక భాగం కాదండి. ఆయనే ప్రేమ అయ్యి ఉన్నాడు. అర్థమవుతుందా? మనిషిలో భాగాలుగా ఈ ప్రేమ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో అలా దేవునిలో లేవు ఇవి. మనిషికి ఉన్నటువంటి శరీరంలో ఒక భాగం కన్ను, ఇంతవరకు బాగుంది. అలాగే మనిషిలో ప్రేమ స్వభావం ఉంది, ఇది కూడా ఒక భాగమే. కానీ మనిషే ప్రేమ కాదు. మరి అలాంటప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి అంటే దేవుడంతా కూడా ప్రేమే అయ్యున్నాడు, ప్రేమ అయ్యున్నాడు. అది పాయింట్ అక్కడ. అంతేనా? అదే దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నటువంటి అదే దేవుడు టోటల్గా దహించు అగ్ని అనేటటువంటి పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ పౌలు గారు. ఇప్పుడు మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 2 వచనాలను మనము బైబిల్లోనే చూస్తున్నాం. అసలు ఏది ఎలా తీసుకోవాలన్నది మనకు అర్థం కావాలి. అర్థమవుతుందండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నదాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రేమైన దేవుని వలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ప్రేమను ఆయన మన ఎడల చూపించాడు. దేవుడు అనంత విశ్వాన్ని సృష్టించాడు. మనం ప్రతిదినము అనుభవిస్తున్నటువంటి సూర్యుడు కావచ్చు, లేదా చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఏమండి, పువ్వులు కావచ్చు, కాయలు కావచ్చు, మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, పళ్ళు కావచ్చు, మొదలైనటువంటి వీటన్నిటిని కూడా దేవుడు 6 దినాలలో చేశాడు, సృష్టించేశాడు. మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయము నోట్ చేసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయము 1
2-3 వచనాలు చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఎలయనగా దేవుడు తాను చేసినటువంటి పని నుండి ఏడో దినాన 7వ దినములోగా విశ్రమించాడట. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుడు సృష్టిని చేయుటకు పనిచేశాడు, అంటే 6 దినాలు కష్టపడ్డాడు. దేవుడు ప్రకృతిని కలిగించడానికి 6 దినాలు అవసరమా? ఇది నా ప్రశ్న. అంతే కదండి, దేవుడు అంతటి వాడు సృష్టిని చేయడానికి 6 దినాల పని చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంతే కదండి, మాటతో కలిగించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మరి 6 దినాలు ఎందుకు కష్టపడ్డాడు అని మనం ఆలోచిస్తే, లేదా ఎవరి కోసం కష్టపడ్డాడు అని మనం ఆలోచిస్తేనండి, కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలైనటువంటి మన కోసమే కష్టపడ్డాడండి. ఆయన ఎంత కష్టపడ్డాడు, అసలు 6 దినాలు ఎందుకు పని చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలైనటువంటి మనకు ఒక శరీరం ఉంది. ఈ శరీరానికి అనేకమైనటువంటి రంగులు, రుచులు, పువ్వులు, కాయలు అనేకమైనటువంటి కావాలి కనుక వాటి గురించి ఆలోచించి చేయడం కొరకు దేవునికి 6 దినాల శ్రమ కాలం అనేది పట్టింది. అర్థమవుతుందా? 6 దినాలు అవసరమైందండి. ఎందుకు 6 దినాలు అవసరమైందనంటే, అనేక రుచులు చేయాలని దేవుడు అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే, మనిషికి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరానికి ఎన్ని రుచులు అవసరమో వాటన్నిటిని ముందుగానే గ్రహించిన వాడండి దేవుడు. అందుకే ఒక రుచి పెట్టలేదు దేవుడు. కోడిదొక రుచి, మేకదొక రుచి, చేపదొక రుచి, అనేక రుచులను పెట్టాడండి. అన్నీ ఒకేలా ఉండవు, అన్నీ ఒకే రుచిలా ఉండవు. అంతే కదండి, రకరకాల రుచులతోటి దేవుడు వీటన్నింటిని చేశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 39-40లో చెప్తున్నాడు చూడండి. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు అన్నాడు. అంటే మాంసాలలో కూడా రకాలు, వాటిల్లో కూడా రుచులు. అర్థమవుతుందండి? ఈరోజు మీరు ఆలోచించండి, చెట్ల ఫలాల గురించి మీరు ఆలోచించండి. బత్తాయి కానీ, నారింజ కానీ, కమలా కానీ, నిమ్మపళ్ళు కానీ, వీటన్నిటికీ తొక్కలు ఉంటాయండి. అర్థమవుతుందా? వీటన్నిటికీ తొనలు వస్తాయి, కానీ పైన తొక్క ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఒకే రుచిలో ఉండవు, చూడడానికి ఒకేలా ఉంటాయి. ఒకటి తీపిగా ఉంటే మరొకటి పులుపుగా ఉంటుంది, అంతేనా? మరొకటి ఒగరుగా ఉంటుంది. ఇలా రకరకాల రుచులలో మన కోసం సృష్టించేయడంలో దేవుడు నిజంగా అలసిపోయాడని మనం చెప్పుకోవచ్చండి. అర్థమవుతుందా? అలసిపోయాడని మనము చెప్పుకోవచ్చు. ఒక మనిషి, బాగా ఆలోచించండి, ఒక మనిషి ఈ రంగు ఉండి ఉంటే బాగుండు అనేటటువంటి ప్రశ్న వేయకుండా అనేక రకాల రంగులు చేశాడు. ఈ రుచి ఉండి ఉంటే బాగుండని ఒక మనిషి ప్రశ్న వేయకుండా అనేక రుచులను దేవుడు చేశాడు. వీటన్నిటిని ఆయన చేయడం కొరకు దేవుని ఆలోచన చాలా ఉన్నతంగా ఆలోచించాడండి దేవుడు. అవును, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. తన ప్రజ్ఞ చేత, ప్రజ్ఞ అనగా చాలా తెలివితోటి, చాలా మేధస్సుతోటి దేవుడు చేశాడండి. ఒకదానికొకటి పోలిక ఉండకూడదు, ఒక రుచికి మరొక రుచి వేరువేరుగా ఉండాలి. అనేక రకాల మాంసాలు, అనేక రకాల రుచులు, అనేక రకాల రంగులు, అనేక రకాల విధానాలు
వీటన్నిటిని కూడా చేయాలంటే నిజంగా తన ప్రజ్ఞ చేత చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును ఆయన స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవన్నాడు. చూడండి, ఆయన తెలివి వలన అంటే ఈ సృష్టిని చేయుటకు దేవుని జ్ఞానం లేదా తెలివి, వివేచన ఇవన్నీ కూడా దేవునికి అవసరమయ్యాయండి. దేవుడు 6 దినాల సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్టుకు వెళ్ళిపోయాడండి. అంటే విశ్రాంతి తీసుకునే అంతగా మన కోసం కష్టపడ్డాడంటే కష్టపడ్డాడు. అర్థమవుతుందా? కష్టపడ్డాడని మనం చెప్పాలి. కష్టపడేటటువంటి వారికే విశ్రాంతి అవసరం, మర్చిపోకండి మాట ఇప్పుడు. అంతే కదండి, కష్టపడేటటువంటి వారికే విశ్రాంతి అవసరం. ఈ సృష్టిని తన పిల్లలు పాడు చేస్తారని దేవునికి తెలుసా అంటే తెలుసండి. ఈరోజు మీరు ఆలోచించండి, సృష్టిని దేవుడు ప్రారంభంలో చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇది చాలా బాగుంది. బాగున్నటువంటి సృష్టిని తన పిల్లలుగా ఉన్నటువంటి మనుషులు దీన్ని పాడు చేస్తారని దేవుడికి తెలిసిన దేవుడు దాన్ని చేశాడు. అర్థమవుతుందండి? ఉదాహరణకి మీరు ఆలోచిస్తే మన పిల్లలకు చిన్న చిన్న కారు బొమ్మలు, విమాన బొమ్మలు, బంతులు, రకరకాల వస్తువులు ఆడుకునేటటువంటి వీటిని ఎంతో శ్రమపడి మనం సంపాదించినటువంటి డబ్బుతో కొనిస్తూ ఉంటామండి. విచిత్రం ఏంటంటే వాళ్ళు వాటిని పాడు చేస్తారని తెలిసినప్పటికీ, వాటిని విరగ్గొడతారని తెలిసినప్పటికీ కూడా వారిపై మనకున్నటువంటి ప్రేమను బట్టి, అంతే కదండి, మన పిల్లలపై మనకున్నటువంటి ప్రేమను బట్టి వీటన్నిటిని కూడా మనము మన కష్టార్జితంతో వాళ్ళకి తీసిస్తూ ఉంటాం. ఇది మన పిల్లలపై మనకున్నటువంటి ప్రేమ అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమించాడనంటే, మనమంతా కూడా సృష్టిని పాడు చేస్తాము అని తెలిసినప్పటికీ కూడా దేవుడి సృష్టిని చేసి మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి. అంటే దేవుడు మనపై చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనకందరికీ కూడా తండ్రినటువంటి దేవుడు ఉన్నాడు. బాగా ఆలోచించండి, మనకందరికీ కూడా తండ్రినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పరలోకపు తండ్రి. ఈ పరలోకపు తండ్రికి తల్లి ఉందా అనే ప్రశ్న వేసుకుంటే, తల్లి ఉందా చెప్పండి? లేదు. భార్య ఉందా? లేదు. ఎవరు లేరు. మరి భార్య ప్రేమ ఇలా ఉంటుందని తెలుసు కానీ దాన్ని అనుభవించలేదండి దేవుడు, అవసరం లేదు ఆయనకి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, తల్లి ఒడి ఎలా ఉంటుంది అని తెలిసినా కానీ తండ్రినటువంటి దేవుడు దాన్ని అనుభవించలేదు. మన తండ్రినటువంటి దేవునికి తల్లి, తండ్రి, భార్య లేకపోయినా వారి ప్రేమను చూపించుటకు, అనుభవించుటకు మనకు తల్లిని ఇచ్చాడండి. అది పాయింట్ ఇక్కడ. మనకి ఈరోజు తల్లి, తండ్రి ఉన్నారంటే అది కేవలం దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టే, మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? అలాగే ఒక తండ్రిని ఇచ్చాడు, అలాగే మనకు ఒక భార్యని ఇచ్చాడు, అలాగే భార్యాభర్తల కలయిక ద్వారా బహుమతులుగా అనేక మందికి పిల్లల్ని ఇస్తున్నాడు. అందుకే మీరు ఆలోచిస్తే దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అని అంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము, నేను నిన్ను అరచేతిలో చెక్కియున్నాను అన్నాడు చూడండి. అంటే తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. తన అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అని అన్నాడు. అంటే మనం అంటే దేవునికి ఎంత ప్రేమ మీరు ఆలోచించండి.
అర్థమవుతుందండి? మనమంటే దేవునికి ఎంత ప్రేమ అన్నది మీరు ఆలోచిస్తే చాలా ప్రేమ అండి. అపారమైనటువంటి ప్రేమ దేవునికి మన పట్ల ఉంది. మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి దేవుడు ఆయన చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనన్నాడు. ఏమండి మీరు ఆలోచించండి, భూమి మీద తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకుంటారు పిల్లలని చెప్పండి? మహా అయితే 3, 4, 5 సంవత్సరాలు అంతే. 5 సంవత్సరాలు రాగానే ఎత్తుకోవడం మానేస్తారు. మరి ఇలాంటి తల్లిదండ్రులు మనం చూసాం. కానీ ముసలైపోయినా నేను ఎత్తుకుంటాను అని తల్లిదండ్రులను భూమి మీద మనం ఎప్పుడు చూడలేదండి. అంతేనా? ముసలైపోయినాక నిన్ను ఎత్తుకుంటామని చెప్పేటటువంటి తల్లిదండ్రులు మనం చూసామా? లేదు. కానీ పరలోకపు తండ్రి మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడని నేనే అంటున్నాడు చూడండి. అంటే నేను ఎత్తుకుంటాను, ఇంకెవరు కూడా ఎత్తుకోలేరు అని దాని అర్థం. అంతే కదండి? దేవుని ఆలోచన మీకు అర్థం కావాలి. నేను ఎత్తుకుంటాను, ఇలా ఎవరు కూడా ఎత్తుకోలేరని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి తండ్రి భూమి మీద నిజంగా ఎవరు పుట్టలేదండి. ఇక పుట్టబోడని కూడా మనం చెప్పుకోవచ్చు. మీపై ఇంత ప్రేమ కలిగి దేవుని పట్ల నువ్వు ఇంత ప్రేమను చూపిస్తున్నావు అని ఏమండి, నువ్వు కష్టపడకూడదని దేవుడు కష్టపడి తోట వేసి ఏదోన తోటలో ఆదాము హవ్వలను పెట్టాడండి ప్రారంభంలో, తొలిమానవులని. కానీ దేవుని సంకల్పాన్ని వాళ్ళు దెబ్బ కొట్టారు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి మన మీద ఇంత ప్రేమ ఉంది. దేవుడు ప్రేమమయుడే. ఇంకా బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మనం అంటే చాలా ప్రేమ అండి. ఒకసారి ఆయన ప్రేమను కూడా మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. యేసు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అన్నాడు. ఏమిటి, ఎంత పెద్ద గొప్ప హోదాలో ఉన్నటువంటి ఆయన క్రీస్తు, మరి ఎంత గొప్ప హోదాలో ఉన్నటువంటి ఆయన మన కొరకు ఎలా వచ్చాడంట? దాసుని స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. ఇప్పుడు మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనమంటే ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. చాలా ప్రేమ అండి, చాలా ప్రేమ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 ప్రకారం ఆయన శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని అన్నాడు. అంటే ఈరోజు మనం పొందబోతున్నటువంటి పరలోకమును యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవిస్తున్నప్పటికీ కేవలం మనల్ని రక్షించడం కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి గ్రంథపు చుట్టలో తన గురించి రాయబడినటువంటి ప్రకారం మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడండి. అంటే మన కోసం పరలోకాన్ని, తండ్రితో సమానంగా ఉండేటటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడంటే, ఇలా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మన పాపాల నిమిత్తం మనం రక్షించడానికి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మనం అంటే చాలా ప్రేమ అండి. అంతేనా? అందుకే ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి, మనపై ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు సర్వాధికారము క్రీస్తుకే ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నోట్ చేసుకోండి. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని అన్నాడు. అయితే
సర్వాధికారం ఇవ్వబడినటువంటి క్రీస్తు ఆయన ఈ భూమి మీద మనము తండ్రి దేవుని కొరకు బ్రతికి ఆయన కొరకు మనము దేవుని పని చేసి దేవునిలో కనుక మనం ఉండగలిగితే ఆయన ఉన్నటువంటి సింహాసనం మీద ఆయనతో సహా మనల్ని కూడా కూర్చోబెడతానన్నాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ఉండిన ప్రకారము జయించువాని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని అన్నాడు. అంటే లోకాన్ని జయించి సాతానును ఓడించి తండ్రిని గెలిపిస్తేనే నేను కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నాడండి. కానీ మనిషి లోకాన్ని జయించకుండా లోకములో బ్రతకడం కొరకు ఈరోజు జస్ట్ 60-70 సంవత్సరాల జీవితకాలం కొరకు, చాలా అల్పకాల పాపభోగంతో కూడుకున్నటువంటి కొద్దిపాటి కాలం కొరకు ఏమి తిందమా, ఏమి త్రాగుదమని, ఏమి ధరించుకుందామని ఆలోచిస్తున్నారండి. అర్థమవుతుందా? అయితే దేవుడు చెప్పాడు, ఇవన్నీ కూడా మానేసి మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు నీకు అవసరమైనవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇంతగా దేవుడు ప్రేమించిన దేవుని వైపు ఏమాత్రం తిరగనటువంటి వీళ్ళ గురించి ఏమండి, ప్రేమామయుడుగా ఉన్నటువంటి దేవుడు ఎలా మారిపోయాడో, ఎలా మారుతున్నాడో 1-2 సందర్భాలు చూసి మనము ఈ పాఠాన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు దేవుడు ప్రేమామయుడు అన్న ఒక సందర్భాన్ని మీరు చూశారు. కానీ దేవునికే కనుక కోపం వస్తే దేవుడు ఎలా ఉంటాడో, ప్రేమామయుడు ఎలా మారుతాడో మీరు ఆలోచించాలి. ఏమంటే ప్రారంభ మానవుల దగ్గర నుంచి మనం ఆలోచిస్తే ఏదోను తోటలో ఆదాము హవ్వలను దేవుడు ప్రారంభంలో పెట్టాడు. హవ్వ దేవుని మాట విన్నంత వరకు బాగానే ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే హవ్వమ్మ తప్పు చేసిందో, ఎప్పుడైతే తేడా జరిగిందో, ఇక వెంటనే దేవుని కోపం అనేది రగులుకుందండి. అంటే నీ దేవుని కోసం నువ్వు బ్రతికితే దేవుడు ప్రేమిస్తాడు. దేవుని మైండ్ సెట్ మీకు అర్థం కావాలి. నువ్వు దేవుని కోసం బ్రతికితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒకవేళ దేవుని కోసం నువ్వు బ్రతకకపోతే దేవుడు నిన్ను నరికేస్తాడు. దేవుడు సమస్త శరీరాల మూలంగా మరి భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది అని చెప్పి జలప్రళయంలో 8 మందిని మాత్రమే కాపాడాడు. మిగిలిన వారందరిని కూడా చంపేశాడు. ఇది దేవుని మనస్సు. అంటే ఆయన ప్రేమమయుడు మాత్రమే కాదు, తేడా వస్తే చంపేస్తాడు. అర్థమవుతుందండి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నోట్ చేసుకోండి ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునంటే మనం ఏం చేసినా పర్వాలేదు, దేవుడు ప్రేమిస్తాడు అనే ఆలోచనలో నువ్వు ఉంటే నిజంగా అది పొరపాటే. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు నీ తట్టు నేను తిరుగుతాను అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అన్నాడు. అలాగే జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించిపోవచ్చున్నది, విధి నిర్ణయము కాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, మిమ్మల్ని రక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడిరండి అని అంటున్నాడు. అంటే దేవుడు ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన మాట విషయంలో తేడా జరిగితే అస్సలు సహించడని మొట్టమొదటి మనకు అర్థం కావాలి. అర్థమవుతుందండి? ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఒకే కోణంలో చూశారండి.
దేవుడు అనగానే చాలా ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఇలాంటి కోణంలోనే చూసి అక్కడికి ఆగిపోయారు. కానీ బైబిల్లో ఒక 2 సందర్భాలు మీకు చూపిస్తానండి. దేవునికి నచ్చకపోతే, లేదా దేవుడు ప్రేమమయుడు అని మీరు అనుకుంటున్నటువంటి మీరు ఆయన ఎలాంటి ఉగ్ర రూపం కలిగిన వాడో ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. మోషే గారి గురించి మీ అందరికీ తెలుసు. మోషే గారు ఎలాంటి వాడనంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడండి మోషే గారు. ఇలాంటి మోషే గారు ఒక చిన్న పొరపాటు చేస్తాడు. మోషే గారి గురించినటువంటి సందర్భం నోట్ చేసుకోండి. ఆ పొరపాటు ఏంటో మీ అందరికీ తెలుసు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు నోట్ చేసుకోండి. కొన్ని మాటలు నేను చదువుతాను. అంతటి యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాను, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజం ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చునని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలందరిని కూడా అరణ్యం కూడా నడిపించుకొని పోతున్నప్పుడు వాళ్ళకి దాహం వేస్తే నీళ్లు కావాలి ప్రభువా అని మోషే గారు అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పాడంటే, నీవును నీ సహోదరుడైనటువంటి అహరోను ఈ సమాజం ఎదుట బండతో మాట్లాడండి, అలా మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తాయని చెప్పాడండి. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్ళైతే వచ్చాయండి. కానీ దేవుడు అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు అన్నది మీరు ఆలోచించాలి. దేవుడు ప్రేమమేడు అనుకుంటున్నారు కదండి అన్నది మీరు ఆలోచిస్తేనండి, దేవుడు మోషేతోటి అన్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ కర్ర తీసుకొని బండతో మాట్లాడితే నీళ్ళు ఇచ్చునని చెప్పాడు. అయితే మోషే ఎప్పుడైతే బండతో మాట్లాడటం మరిచి కర్రతో 2 సార్లు కొట్టాడో దేవునికి వెంటనే విపరీతమైనటువంటి కోపం వచ్చేసిందండి. వెంటనే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే కింద వచనాల్లో, నీవు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతేవి గనుక. చూడండి ఎలాంటి పదాన్ని ప్రయోగించాడు. నీవు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతేవి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చినటువంటి దేశమును తోడుకొని పోవని చెప్పాను. ఈ సమాజాన్ని నువ్వు ఇక పాలు తేనెల ప్రవహించేటటువంటి దేశానికి తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని కోల్పోయావు నువ్వు అని చెప్పాడండి. అర్థమవుతుందా? అంటే వీళ్ళని తీసుకొని పోయేటటువంటి అవకాశాన్ని నువ్వు కోల్పోయావు, ఇక నీకు అక్కడికి వెళ్ళేటటువంటి ప్రవేశాన్ని నేను క్లోజ్ చేశాను అని చెప్పాడండి. అంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడైనా తేడా జరిగితే మోషేని సైతం లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు సహించడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేనా? తేడా జరిగితే జరిగినటువంటి తేడాను బట్టి వాడెంతటి వాడైనా సరే దేవుడు అతన్ని లక్ష్య పెట్టాడు. అది మోషే కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు అని ఒకే ఒక కోణంలో నువ్వు చూసి అక్కడికే నిలబడితే అది కరెక్ట్ కాదు. ఆయనకు మరొక వైపు ఆయన ఒక దహించు అగ్ని కూడా అయ్యున్నాడు. ఇకపోతే మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే, సమూయేలు గారి గురించి మీరు ఆలోచిస్తే, మరి ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సమూయేలు గారి గురించి కూడా మీరు ఆలోచించినప్పుడు సమూయేలు గారి విషయంలో కూడా దేవుడు ఎంత తీవ్రతను వ్యక్తపరిచాడన్నది ఒకసారి మరి మీరు చూడగలిగితే 2వ సందర్భం కింద నోట్ చేసుకోండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి కొన్ని మాటలు.
మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3 నుంచి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాంధర్వములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుడే చెప్పాడండి. సౌలు గారిని పిలిచి, నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి కనికరించకుండా అమాలేకీయుల మొత్తాన్ని కూడా హతం చేయి. వాళ్ళలో పురుషులను చూడొద్దు, స్త్రీలను చూడొద్దు, చిన్నపిల్లలను చూడొద్దు, బాలులను చూడొద్దు. వాళ్ళకున్నటువంటి ఆస్తి, ఎద్దులైతేనేమి, గొర్రెలైతేనేమి, ఒంటెలు, వీటన్నిటిని కూడా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేసి కంప్లీట్ చేసి వచ్చేయమని చెప్పాడు. కానీ సౌలు గారు ఇక్కడ కొంచెం దేవుని మాటను పక్కన పెడచెవిని పెట్టి తనకు నచ్చినట్టుగా తన రూట్లో వెళ్ళిపోయాడండి. ఆయన ఏం చేశాడంటే 9వ వచనం, ఇదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులు కూడి అగాగు గొర్రెలలోనూ, ఎడ్లల్లోనూ, కొవ్విన గొర్రెపిల్లల మొదలైనటువంటి వాటిల్లోనూ మంచి వాటిని నిర్మూలన చేయక, మంచి వాటిని అన్నింటిని కూడా ఏరి పక్కన పెట్టేశారు. వాటిని నిర్మూలన చేయలేదు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టారు. నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరానటువంటి నీచపు పశువులన్నిటిని కూడా నిర్మూలన చేసిరి. అంటే దేవుడు చెప్పింది ఒకటైతే సౌలు గారికి ఇతను చేసింది మరొకటి. అర్థమవుతుందండి? సౌలు రాజు అయినటువంటి ఇతను చేసింది మరొకటి. ఇతను చేసినటువంటి తప్పును బట్టి బాగా ఆలోచించండి. ఇతను చేసినటువంటి, అంటే సౌలు గారు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఎంత తీవ్రత కోపంలోకి వెళ్ళాడని మనం ఆలోచించగలిగితే 10వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞ గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేనే పశ్చాత్తాపడుచున్నాను అని అన్నాడండి. అంటే ఇక మీదట ఇతన్ని రాజుగా ఉంచడానికి నేను ఇష్టపడలేదు, నేను చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి అని చెప్పాడు. అప్పుడు సమూయేలు గారు సౌలు గారికి చెప్తాడండి. సౌలు గారికి ఏమని చెప్తాడంటే, నువ్వు చేసింది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు చేసింది ఒకటి, నువ్వు చాలా తప్పు చేసావని చెప్తాడు. అప్పుడు సౌలు సమూయేలుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను దేవుని కొరకు అర్పించడం కొరకే వీటన్నింటిని తీసుకొచ్చానని చెప్తాడు. అప్పుడు 22వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అందుకు సమూయేలు ఏం చెప్తున్నాడు చూడండి. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ప్రశ్న. ఆయన చెప్పింది చేయకుండా నువ్వేదో చెప్తే దాని గురించి దేవునికి సంతోషం లేదు అని చెప్తున్నాడు. సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అని చెప్పాడండి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ సౌలు గారి విషయంలో కూడా దేవుడు సౌలు మాటను పట్టించుకోలేదండి. రాజుగా ఉన్నటువంటి సౌలుని కిందకి దించాడు. సౌలు యొక్క మాటని దేవుడు ఇక్కడ తిరస్కరించాడు. అంటే సౌలు గారు దేవుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టినప్పుడు, విసర్జించినప్పుడు వాడెంతటి వాడైనా సరే దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమమయుడే, కానీ ఆయన మాట వినకపోతే ఆయన దహించు అగ్నిగా కూడా ఉన్నాడు. నిజమండి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని గొప్పవారిగా చేసి తిని
వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దుడ్డు తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటే ఆలోచించరు, యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని అంటున్నాడు. చూడండి, అంటే నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, దేవుడు ప్రేమమయుడు, పట్టించుకోడు అని అనుకుంటే నిజంగా పొరపాటు అండి. అర్థమవుతుందా? ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలియనటువంటి ఒక సూత్రం అండి ఇది. ఈరోజు క్రైస్తవులందరూ కూడా మీరు ఆలోచించండి, పాస్టర్స్ వీళ్ళందరి గురించి మీరు ఆలోచించండి. వీళ్ళంతా కూడా క్రైస్తవ ప్రపంచం ఎలా తయారైందంటే, దేవునికి ప్రేమ అనేటటువంటి ఒక దండేసి కూర్చోబెట్టింది దేవాలయంలో. కానీ దేవుడు రోషం కలిగినటువంటి వాడన్న విషయం చాలామందికి తెలియదు. అర్థమవుతుందా? ఆయన మహోన్నతుడు, భయంకరుడు, చాలా భయంకరుడు అండి దేవుడు అంటేనే. ఎంత భయంకరుడు అంటే, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించగలిగినంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను తన కోసం ఏమి చేసావని ఒకరోజు నిన్ను అడిగేటటువంటి లెక్క అనేది ఒకరోజు నిన్ను అడుగుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-30 వచనాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు మనం చూడగలిగితే, ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళకి ఇచ్చాడు. 5 తలంతులు సంపాదించినటువంటి వాడు 5కి 5 సంపాదించాడు. అలాగే 2 తలంతులు కలిగినటువంటి వాడు 2 తలంతులు తీసుకొచ్చాడు. కానీ 1 తలంతు తీసుకున్నవాడు వెళ్ళి దాని భూమిలోనే త్రవ్వి దాన్ని దాచిపెట్టాడు. 5 తలంతులు ఇచ్చినటువంటి వాడిని చూసి ఏమన్నాడు దేవుడు? బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అన్నాడు. అలాగే 2 తలంతులు ఇచ్చినటువంటి వాడిని కూడా పొగిడాడు. అయితే 1 తలంతు గలవాడు వచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు విత్తని చోట కోయవాడనైనా కఠినవాడిని నేను ఎరుగుతున్నాను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట మనందరికీ తెలుసు. అయితే యజమాని వాని సొమ్ము షావుకారుల యొద్ద ఎంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకొని ఉందనని చెప్పి, ఈ పనికి మాలిన ఈ దాసుని వెలుపటి చీకటి గల దానిలో త్రోసివేయుడి, అక్కడ పళ్ళు కొరుకుటయు ఏడుపును ఉండనని చెప్పాడు. అంటే దేవుడు ప్రేమ అమ్మాడని చెప్పి నువ్వు అక్కడికి ఆగిపోకూడదు. దేవుడు ఎంతమందిని నా కొరకు సంపాదించావు అని లెక్క అడుగుతాడు. దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఆయన సేవలో మనం వాడాలి. ఈ శరీరాన్ని నీ కోసం వాడుకొని నీ దగ్గరకి రాక, లేదా మరొకరిని దేవుని దగ్గరికి తీసుకురాక మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే ఏమండి, దానివల్ల మనం దేవునికి లెక్క చెప్పాలి. విచిత్రం ఏంటంటే, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళకి అనేక దెబ్బలు ఉంటాయండి. అర్థమవుతుందా? దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి మనం ప్రకటించకపోతే విపరీతమైనటువంటి కఠిన శిక్ష మనకు ఉంటుంది. లోకాసువార్త 12వ అధ్యాయము 47 వచనం, తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తమ చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులన్నాడు. చూడండి, అయితే తెలియక చేసిన వానికి కొన్ని దెబ్బలే తగులనన్నాడు. సబ్జెక్టు మనకు తెలుసు. సబ్జెక్టు మనకు తెలిసినాక కూడా దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు, కఠినించేటటువంటి దహించు అగ్ని అయి ఉన్నాడని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, మనకు అనేక దెబ్బలు తగులుతాయి అని అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమమయుడే, కానీ ఆయన దగ్గర మనం తేడా చేస్తే ఆయన కొరడామయుడు కూడా అవుతాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నంత వరకే ఆయన కూడా సాత్వికుడు. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని ఆయన
ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మొదటి రాకడలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సాత్వికుడని మనందరికీ తెలుసు. కానీ యేసు భూమి మీద బోధకుడుగానే మనకు తెలుసు, కానీ పాతాళంలో నీకు నాకు అందరికీ కూడా బోధకుడు అన్న విషయం చాలామందికి తెలియదండి. అర్థమవుతుందా? అక్కడ బాధించేటటువంటి బాధకుడు. ఈ లోకానికి యేసు వచ్చింది నిన్ను రక్షించడానికైతే, ఆ రక్షణ అంతం వరకు కనుక నువ్వు కొనసాగించుకుంటూ, ఏమండి, ఆ రక్షణ అంతం వరకు కనుక నువ్వు కొనసాగించినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే, ఆ తర్వాత నిన్ను నన్ను శిక్షించేటటువంటి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. మీరు ఆలోచించండి, దేవుడు ప్రేమామయుడైతే అసలు నరకాన్ని ఎందుకు చేశాడు చెప్పండి? అంతేనా? నరకం ఎందుకు ఉంది అంటే, నీ బ్రతుకు మార్చుకోకపోతే నేను నరకంలో వేయడానికి దేవుడు నరకాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంతేనండి. ఈ భూమి మీద నీవు నేను మారడం కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా తెలియకుండా ఈరోజు ప్రపంచ ప్రజలు మారకపోతే వాళ్ళని శిక్షించేటటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే అన్నాడు. చూడండి, చనిపోయిన క్రీస్తు యేసు అంటే దేవుడు ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును అని అంటాడు. అర్థమవుతుందండి? పాత నిబంధనలో బిలాము ఉన్నాడు. బిలాము మాట వినలేదని ఏమండి దోతకు కత్తిచ్చి పంపించింది ఎవరు? దేవుడే. అంతేనా? దేవుడే. దేవుడు మంచివాడే, పర్వాలేదు అనుకోకండి. దేవునికి ఏదో చేస్తే సర్దుకుంటాడని చెప్పి కూడా అనుకోకూడదండి. అంతేనా? దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి బైబిల్ ద్వారా మనం అంతా కూడా తెలుసుకోవాలి. లేకపోతే మనకి నరకగ్ని తప్పదు. కాబట్టి మీరు ఆలోచిస్తే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తున్నారు. చూడండి, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని మార్గమును తండ్రి చిత్తమును ఎరుగక చనిపోతే యెషయా గ్రంథం 14:9-10 ప్రకారం మనం ప్రవేశించుచుండగానే నిన్ను నన్ను ఎదుర్కొంటకు క్రింద ఉన్నటువంటి పాతాళము నీ విషయమై నా విషయమై కలవరపడుతూ ఉంటుందండి. అలా కలవరపడుతుంది, ప్రేతలను రేపుతూ ఉంటుందట. అంతేనా? ఎందుకు రేపుతుంది? భూమి మీద దేవుని కొరకు బ్రతికాడు, ఈరోజు అంత బ్రతికి ఇక్కడికి వస్తున్నాడని చెప్పి చూస్తూ ఉంటాయండి. కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమామయుడే. ప్రేమామయుడిగా ఉన్నటువంటి దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడని మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. అర్థమవుతుందండి? మనము మహాలోకానికి మనం వెళ్ళాలండి. అదే పరలోకం. ఆ పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలను పరిపాలించవలసినటువంటి రాజులైనటువంటి యాజక సమూహంగా మనం ఉండాలి. అలాంటి మనము పాతాళానికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46 వచనం ప్రకారము నిత్య జీవమునకు మిమ్మల్ని మీరే పాత్రులుగా ఎంచుకొనుచున్నారు అన్నాడు. చూడండి, అంటే నిత్య జీవానికి మళ్ళీ మనమే పాత్రులుగా ఎంచుకోవాలి. ఈరోజు ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలిగినటువంటి ఆయనకి మనం మిక్కిలి భయపడాలి. ఆయనే తండ్రినటువంటి దేవుడు. అంతే తప్ప కేవలం దేవుడు ప్రేమామయుడని, ఆయన కరుణామయుడని అక్కడ వరకే మనం ఆలోచించి ఆగిపోతే నిజంగా అది పొరపాటు అవుతుందండి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి నువ్వు కానీ నేను కానీ ఎప్పుడు దేవుడు ఇలానే ఉంటాడు అనుకుంటే నిజంగా అది పొరపాటు. దేవుడు ప్రేమామయుడే, కరుణామయుడే, కానీ తేడా వస్తే ఆయన కోపం చాలా
తీవ్ర స్థాయికి వెళుతుంది. నిన్ను నన్ను నరకానికి తీసుకెళ్ళేటంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? కాబట్టి మనమంతా కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ తండ్రినటువంటి దేవుని ప్రేమను పొందాలనే ఈ యొక్క పాఠాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా బాగా చెప్పాలంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం అన్నాడు. చూడండి, దేవుని చేతిలో పడడం అన్నది ఎంత భయంకరం అంటే మహాభయంకరం. ఒక మోషే గారు గురించి కావచ్చు, లేదా రాజు అయినటువంటి సౌలు గారి గురించి కావచ్చు, ఇలా మనం బైబిల్లో చూసుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళంతా కూడా దేవుని మాటలకు వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేసి దేవుని దగ్గర దొరికిపోయినటువంటి వాళ్ళే. కాబట్టి దేవుడు కేవలం ప్రేమామయుడు అన్న ఆలోచనలో మనం బ్రతకకుండా ఆయన పట్ల మనము భయభక్తులు కలిగి ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికేటటువంటి వారిగా మీరంతా కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఓకే, రైట్.